సకల జీవరాశులకు నిలయమైన శేషాచలం అడవులు చిరుతలకు నిలయమైన ప్రాంతం. అలాంటిది నేడు టైగర్లకు నిలయంగా మారుతోంది. నల్లమల ఫారెస్ట్లో ఉన్న పులులు క్రమంగా శేషాచలం ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. శ్రీశైలం అడవుల్లో పులుల సంతతి పెరగడంతో ఆ ప్రాంతంలో ఆహార సమస్య తలెత్తే క్రమంగా అవి శేషాచలం అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు. తిరుమల కొండల్లోకి టైగర్ల రాకను గుర్తించిన చిరుతలు వాటి మనుగడ కోసం ఇతర ప్రాంతాలకు జనసంచార ప్రాంతంలోకి వెళ్తున్నాయంటున్న ఫారెస్ట్ అధికారితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. శేషాచల అడవి సకల జీవరాశులకు నిలయమైనటువంటి అటవీ ప్రాంతం శేషాచల అటవీ ప్రాంతాలు. అలాంటి శేషాచల అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో టైగర్లు పులులు సంచరిస్తున్నట్లు కూడా అధికారులు అయితే ఐడెంటిఫై చేశారు. ఒకప్పుడు టైగర్ జోన్గా ఏర్పాటు చేయాలి శేషాచలం అడవిని అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ప్రతిపాదించగా అలాంటిది ఏం లేదు, ఓన్లీ చిరుతలు మాత్రమే ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి కాబట్టి టైగర్ జోన్గా చేసేందుకు వీలు లేదు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనింది. అయితే ఇవాళ విధి లేని పరిస్థితుల్లో శేషాచలం అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్గా చేసే పరిస్థితి ఆసన్నమవుతోంది. నిజంగా శేషాచలం అటవీ ప్రాంతంలో టైగర్లు ఉన్నాయా ఏంటి అనే దాని మీద డిఎఫ్ఓ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, గుడ్ మార్నింగ్. ఇవాళ సార్ శేషాచలం అటవీ ప్రాంతంలో నిజంగా టైగర్లు ఉన్నాయా సార్? ఏంటి పరిస్థితి? ఈ చిట్టువేల్లో మనకు ఆ టైగర్ కనపడింది. కాంక్రీట్ ఎవిడెన్స్ కెమెరా టాప్లోనే పడింది. అది న్యూస్ పేపర్స్ అందరికి కూడా డిస్ప్లే చేసినాము ఇన్ఫర్మేషను. అది ఒక హెల్తీ ఇండికేటర్ ఆఫ్ శేషాచలంకు మళ్ళీ టైగర్ తిరిగి రావడం అనేది ఇది ఇనిషియల్ పాయింట్. మనము శేషాచలం అన్ని లొకేషన్లో కెమెరా ట్రాప్స్ లేవు కాబట్టి మనం కాంక్రీట్గా ఫ్యాక్చువల్గా ఎక్కడ ఉన్నాయని మనం చెప్పలేము. బట్ ఖచ్చితంగా టైగర్ ఇక్కడ వచ్చేయడానికి ఛాన్స్ 100% ఉన్నాయి. సార్, ముఖ్యంగా శ్రీశైలం ఫారెస్ట్లో టైగర్లు ఉన్నాయంటున్నారు. అక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి సార్? శ్రీశైలంలో ఇప్పుడు టైగర్ సెన్సస్ ప్రకారం మొత్తం 48 to 52 టైగర్స్ ఉన్నాయి. దాన్ని కొద్దిగా ఇక్కడ నుంచి ఇటువైపు వస్తున్నాయి అనేది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టైగర్ కారిడార్ అనేది ఎందుకు పెడతామంటే ఒక మంచి పాపులేషన్ ఒక్క చోట్ల ఉంటే ఆ పాపులేషన్కి ఉన్న ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతాయి. ఆ పాపులేషను ఎక్కువ దూరం పోవాలి. ఎక్కువ దూరం పోయి బయోడైవర్సిటీ జీన్ పూల్ అనేది చెప్తారు. ఒక చోట్లోనే ఉంటే ఆ జీన్ పూల్ ఎఫెక్టివ్నెస్ చాలా తగ్గిపోతాయి. టైగర్ కారిడార్ ఎందుకు పెడతామంటే ఒక పాపులేషన్ ఒక చోట్లే ఉంటే ఒకే డిసీజ్ వచ్చి అన్నింటినీ చంపేస్తాయి. ఈ టైగర్ కారిడార్ పెట్టడం దానికి మెయిన్ రీజన్ ఏమంటే ఈ జీన్ పూల్. మనం ఒక్కొక్కరికి జీన్ డైవర్సిటీ ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో తిరిగి ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉంటాం. అలాగే టైగర్ కూడా తిరగడానికి పోవడానికి వీళ్ళు ఒక రూట్ క్రియేట్ చేయడానికి టైగర్ కారిడార్ అనేది. టైగర్ శేషాచలంకు మళ్ళీ తిరిగి టైగర్ రావడం అనేది ఒక ఇండికేటర్. శేషాచలం మంచి ఫారెస్ట్, బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్న ఫారెస్ట్. ఇక్కడ స్పాటెడ్ డియర్స్ కానీ సాంబార్ డియర్స్ కానీ పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టైగర్స్ మళ్ళీ తిరుగుతున్నాయి. ఏమంటే టైగర్ ట్రావెల్ చేయడం ఒకటి, టైగర్ సర్వే అవ్వడం ఒకటి. టైగర్ ట్రావెల్ చేస్తున్నాయి, సర్వే అవుతున్నాయి అనేది మంచి హెల్తీ ఇండికేటర్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాస్ట్ 20 yearsగా చేసిన కంటిన్యూస్ వర్క్ వల్లనే, ప్రొటెక్షన్ వల్లనే టైగర్స్ మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం అనేది ఒక ఇండికేటర్. ఇది ముందుకు పనిచేసిన చాలామంది ఫారెస్టర్స్, రేంజర్స్ వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ వల్లనే ఇది అవుట్కమ్ వచ్చింది అనేది చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు టైగర్స్ వస్తే చిరుతల సంతతి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ఎంతవరకు సార్? అవును. ఇప్పుడు ఒక ఏరియాలో మనము టైగర్ వస్తే ఏమవుతుందంటే టైగర్ 100% హ్యూమన్స్ని అవాయిడ్ చేస్తాయి. అది ఒక మంచి విషయం. ఏమంటే లెపర్డ్ చాలా అడాప్టెడ్ స్పీసీస్, హ్యూమన్స్ని చాలా అలవాటమైన స్పీసీస్. ఎక్కువగా చెప్పాలంటే లెపర్డ్ హ్యూమన్స్ ఉన్న లొకేషన్లోనే ఎక్కువ పెరుగుతాయి. ఏమంటే వాళ్ళకు మంచి అడాప్టేషన్ ఉన్నాయి. టైగర్కు అలాంటి కాదు. టైగర్ ఆల్వేస్ అవాయిడ్ హ్యూమన్ బీయింగ్. అది ఒక అడ్వాంటేజ్ కూడా. హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్లో టైగర్ కాన్ఫ్లిక్ట్ చాలా తగ్గిపోయిన దానికి మెయిన్ రీజన్ టైగర్ ఆల్వేస్ షై అనిమల్. మనం కనపడుతుందంటే నైట్ టైంలో కెమెరా టాప్స్లో ఏదైనా పడిందే తప్ప దే ఆల్వేస్ 100% అవాయిడ్ ఎనీ హ్యూమన్ కాంటాక్ట్. అలాంటి విషయాల్లో చూస్తే లెపర్డ్ని ఒక ఏరియాలో ఒక కింగే ఉండాలి. అట్లే టైగర్ ఉంటే ఖచ్చితంగా లెపర్డ్ అట్లా ఉండదు. ఆ ఏరియాకు అది టైగర్కి ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ పులుల సంతతి పెరిగితే చిరుతల సంతతి తగ్గే అవకాశం ఉంది? ఖచ్చితంగా తగ్గుతాయి. ఏమంటే టాప్ ప్రెడేటర్ అనేది ఒక టాప్ ప్రెడేటర్. అది దాని లోపల టెరిటరీ లోపల ఏం వస్తే చంపేస్తాయి. అది లెపర్డ్ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఏమంటే
లెపర్డ్ ఇప్పుడు వరకు టైగర్ టాప్ ప్రెడేటర్ ఇక్కడ. ఇప్పుడు దానికన్నా ఒక పర్సన్ వచ్చేస్తే అంతే, ఇక్కడ నుంచి ఎగిరిపోయి వేరే ఎక్కడో చోట్ల బతకడానికి పరిస్థితిలో లెపర్డ్స్ ఉన్నాయి. ఇది ప్రధానంగా శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం కన్నా కూడా పులుల సంచారం ఎక్కువ అవుతున్నందువల్లే ఇవాళ చిరుతలు వేరే ప్రాంతానికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జన సంచారంలోకి వస్తున్నట్టు కూడా ఒక రకంగా అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ల సంతతి మరింత శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.